నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై అంతులేని నిర్లక్ష్యం. 4.5 ఏళ్లలో సగం కూడా కట్టలేని దైన్యం. నేడు రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. ఓటర్ల జాబితా పోలింగ్ సన్నద్ధతపై సమీక్ష. మంత్రి ఉషశ్రీ చరణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ అంగన్వాడీలు. పోరును ఉధృతం చేయాలని నిర్ణయం. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టికెట్లకు పోటెత్తిన భక్తులు. గురువారం అర్ధరాత్రి నుంచే టోకెన్ల జారీ. పూంచ్ జిల్లా ఉగ్రదాడిలో 5కు చేరిన మృతులు. 2 జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు ఆర్మీ వెల్లడి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం నేడు రాష్ట్రానికి రానుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024తో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నేడు రేపు సమీక్ష నిర్వహించనుంది. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో 2 రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఆర్కే గుప్తా, హిర్దేశ్ కుమార్, అజయ్ బాదో తదితరులు ఈ సమీక్షకు హాజరు కానున్నారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా చర్చించనున్నారు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలు, లోపాలపై ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై కూడా జిల్లా ఎన్నికల అధికారులను ప్రశ్నించనున్నారు. గ్రామాల్లో 25,000 కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు, 472 పంచాయతీ భవనాలు, పాఠశాలల చుట్టూ 98 కిలోమీటర్ల మేర ప్రహరీలు, చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు. ఇవి ఉపాధి హామీ నిధులను వినియోగించుకొని గత ప్రభుత్వం చేయించిన నిర్మాణాలు. అవే నిధులతో వైకాపా సర్కారు చేసిందేంటి? గ్రామ సచివాలయాలు, రైతు భరోసా, ఆరోగ్య కేంద్రాలంటూ ఆరంభ సూరత్వం ప్రదర్శించింది. 36,000కు పైగా భవనాలు నిర్మిస్తామంటూ 4.5 ఏళ్లలో సగం కూడా పూర్తి చేయలేకపోయింది. డిజిటల్ గ్రంథాలయాలు, పాల శీతలీకరణ కేంద్రాల పనులైతే పూర్తిగా అటకెక్కాయి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్స్ వేయడం జరిగింది. అలాగే మట్టి రోడ్లు, చెత్త నుండి సంపద కేంద్రాలు, శ్మశాన వాటికలు, అంగన్వాడీ బిల్డింగ్స్, ఇలా ఎన్నెన్నో పనులు చేసి కేంద్ర ప్రభుత్వంతో బ్రహ్మాండమైన అవార్డులు కూడా పొందడం జరిగింది. చూసారా, ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ నిధులు వినియోగించుకొని గత ప్రభుత్వం చేసిన పనులు ఎలా టకటకా చెప్పేస్తున్నారో. గత ప్రభుత్వ ప్రణాళికలు, ముందు చూపు అలాంటివి. కేంద్రం నుంచి వచ్చిన ఉపాధి హామీ నిధులను గత ప్రభుత్వం అలా సద్వినియోగం చేసుకుంటే ప్రస్తుత వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. గ్రామాల్లో మొండిగోడలకే పరిమితమైన ప్రభుత్వ భవనాల నిర్మాణాలే దీనికి నిదర్శనం. గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి చిన్న చిన్న బిల్డింగులు కానీ, మొక్కలు నాటే కార్యక్రమం కానీ, వనం మనం లాంటి కార్యక్రమాలన్నీ కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి కూలీల ద్వారానే పనులు చేపించినటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవన్నీ కూడా జరిగినాయి. కేంద్రం నుంచి అవార్డులు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సీసీ రోడ్లు కానీ, మట్టి రోడ్లు కానీ అనేక రకాల పనులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క అవార్డు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. జగన్ సర్కార్లో ఆరంభ సూరత్వం తప్ప ఆచరణ లోపించింది. గత పంచాయతీ ఎన్నికలు జరిగేలోపే ప్రత్యేక అధికారులతో తీర్మానం చేయించి ఒకేసారి 36,749 కొత్త భవనాలకు ఆగ మేఘాలపై అనుమతులిచ్చారు. ఈ 4.5 ఏళ్లలో 14,956 మాత్రమే కట్టారు. అంటే 50% కూడా పూర్తి చేయలేకపోయారు. మొదట 5 రకాల భవనాలు నిర్మిస్తున్నట్లు ఆర్భాటం చేసిన జగన్ ప్రభుత్వం క్రమంగా డిజిటల్ గ్రంథాలయాలు, పాల శీతలీకరణ కేంద్రాల పనులను పూర్తిగా పక్కన పెట్టేసింది. సచివాలయాలు, రైతు భరోసా, ఆరోగ్య కేంద్రాలే ప్రాధాన్యాలని కొద్ది నెలల క్రితం స్పష్టం చేసింది. సొంతూళ్ల నుంచే వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చని డాంబికాలు పలికిన జగన్ దాదాపు 6,040 డిజిటల్ గ్రంథాలయాల నిర్మాణాన్ని నిలిపివేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 10,899 సచివాలయాలు మంజూరవగా అందులో 1,248 పూర్తిగా నిలిపేశారు. ఇక 10,218 రైతు భరోసా కేంద్రాలు మంజూరు చేసి 2,772 కేంద్రాల్ని పక్కన పెట్టేశారు. 8,300
832 ఆరోగ్య కేంద్రాలకు అనుమతులిచ్చి 2899 పూర్తిగా నిలిపివేశారు. 4454 డిజిటల్ గ్రంథాలయాలకు పచ్చజెండా ఊపి 3126 లైబ్రరీల్ని ఆపేశారు. 2535 పాల సేకరణ కేంద్రాల్లో 1532 కేంద్రాల్ని అసలు ప్రారంభించనే లేదు. మొత్తంగా 36,438 భవనాలకు అనుమతులిచ్చిన వైకాపా ప్రభుత్వం 11,577 నిర్మాణాల్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. పోనీ చేసిన పనులకైనా సకాలంలో బిల్లులు చెల్లించారా అంటే అదీ లేదు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ నిధులను ఉపయోగించుకోవడంలో చాలా విఫలమైతా ఉంది. ఎందుకంటే సచివాలయాలు కడతామని చెప్తున్నారు, డిజిటల్ గ్రంథాలయాలు కడతామని చెప్తున్నారు. అవి కల్లిబుల్లి మోడల్ చెప్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడ నిర్మాణం చేసినటువంటి దాఖలాలు కానరాలేదు. అవి ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో రాకోకుండా సగం వరకే ఉండి పెండింగ్ పడుతున్నాయి. 4.5 సంవత్సరాలైనా సరే ఎలక్షన్లకు సమయం సమీపిస్తా ఉంది, ఇంతవరకు కూడా పూర్తి చేయలేదు. బోలెడన్ని బిల్లులు బకాయిలు పేరుకుపోవడం, పెరిగిన మెటీరియల్ ధరలకు అనుగుణంగా అంచనాలు సవరించకపోవడంతో గుత్తేదారులు చేతులెత్తేశారు. స్టాండర్డ్ ఆఫ్ షెడ్యూల్డ్ రేట్ ఎస్ఎస్ఆర్ ప్రకారం ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే పనుల అంచనా విలువలను ఏటా సవరించాలి. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాల విషయంలో 2019-20 నాటి ఎస్ఎస్ఆర్ రేట్లే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. అప్పట్లో టన్ను స్టీల్ ధర 37,000 రూపాయలు ఉంటే ప్రస్తుతం 64,000కి పెరిగింది. మార్కెట్లో ప్రస్తుత మెటీరియల్ ధరల ప్రకారం ఒక్కో భవనంపై 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆ మేరకు కాకపోయినా కాస్త అటూ ఇటుగానైనా అంచనాలు సవరించాలని గుత్తేదారులు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం కుదరదంటోంది. ఒక్కో భవనంపై 2 లక్షల నుంచి 3.5 లక్షల వరకు మాత్రమే అదనంగా చెల్లిస్తామని చెబుతోంది. గిట్టుబాటు కాదంటూ గుత్తేదారులు సర్దుకుంటున్నారు. భవన నిర్మాణాలకు బిల్లుల చెల్లింపుల విషయంలో మొదటి నుంచి తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఆ కారణంగానే పనులు గతేడాది పూర్తిగా పడకేశాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వం ఇటీవల వీటిపై కాస్త దృష్టి సారించింది. అయితే నెలన్నరగా బిల్లుల చెల్లింపులు మళ్లీ నిలిచిపోయాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చనే భయంతో గుత్తేదారులు వేచిచూసే ధోరణిలో ఉండిపోయారు. ప్రస్తుతం పనులు చేస్తున్న వారిలో అత్యధికులు వైకాపా సర్పంచులు, ఆ పార్టీకి చెందిన నేతలే. ఉన్న సొమ్మంతా ఎన్నికల ముందే పెట్టుబడిగా పెడితే ఎన్నికలప్పుడు తమ గతేంటనే ఆందోళన వారిని వెంటాడుతోంది. అక్టోబర్ మొదటి వారం తర్వాత అప్లోడ్ చేసిన బిల్లుల్ని పక్కన పెట్టిన ప్రభుత్వం ఇంజనీర్లపై మాత్రం ఒత్తిడి తెస్తోంది. పనుల్లో పురోగతి లేదంటూ సమీక్షా సమావేశాల్లో మందలిస్తున్న కలెక్టర్లు పెండింగ్ బిల్లుల ఊసే ఎత్తడం లేదని ఇంజనీర్లు వాపోతున్నారు. 4 ఏళ్ల క్రితం నాటి అంచనా విలువలతో పనులు పూర్తి చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదని ఇటీవల విజయవాడలో పంచాయతీరాజ్ ఇంజనీర్లు నిస్సహాయత వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి భరించలేక శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఇటీవల ఆందోళనకు దిగారు. విజయనగరం జిల్లాలో కాగితాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రంపసుధాకర్ మృతికి డీఈఓ, డిప్యూటీ డీఓ వేధింపులే కారణమని ఉపాధ్యాయులు నల్ల జెండాలు, ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. రాజాం అంబేద్కర్ కూడలి నుంచి బొబ్బిలి జంక్షన్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. పర్యవేక్షణ పేరుతో ప్రభుత్వ అధికారులు వేధింపులకు గురిచేయడం వల్లే సుధాకర్ మరణించాడని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధాకర్ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే అధికారులను ఉపాధ్యాయుల మీదకి ఒక్కి వారి యొక్క పర్యవేక్షణ పేరుతో ఈ యొక్క అనేకమైనటువంటి వేధింపులకు గురి చేస్తూ ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురి చేస్తూ తీవ్రమైనటువంటి ఒత్తిడికి నెట్టుతూ ఈ రోజు ఆ ఒత్తిడితోనే ఈ యొక్క సుధాకర్ గారు హార్ట్ అటాక్ తో మరణించారని తెలియవస్తున్నాం. దీనిని అన్ని ఉపాధ్యాయ సంఘాలు, రాజాం జేఏసీ పక్షంగా తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి పర్యవేక్షణలు మానుకోవాలని, ఈ యొక్క మరణానికి కారణమైనటువంటి ఎవరైతే విజయనగరం జిల్లా విద్యాశాఖాధికారి అలాగే డిప్యూటీ విద్యాశాఖాధికారి బొబ్బిలి వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని, ఇది ప్రభుత్వ హత్యగా ఈ యొక్క ఉపాధ్యాయులు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్ల పంపిణీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించిన సమయం కంటే ముందే ప్రారంభమైంది. భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తడంతో గురువారం రాత్రి నుంచే టోకెన్ల జారీ మొదలైంది. ఇప్పటికే 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్లో తిథిదే విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు రోజుకు 80,000 మంది భక్తులకు వైకుంఠ దర్శనం కల్పించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న వైకుంఠ ద్వార సర్వదర్శనం టికెట్ల జారీ తిథిదే నిర్ణయించిన సమయం కంటే ముందుగానే ప్రారంభమైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు గురువారం సాయంత్రానికే తిరుపతి చేరుకున్నారు. వైకుంఠ ద్వార ప్రవేశాల కోసం తిరుపతిలో 9 కేంద్రాలను తిథిదే అధికారులు ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ ప్రారంభించనున్నట్లు తొలుత అధికారులు ప్రకటించారు. కాగా గురువారం సాయంత్రానికే టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు భారీగా మోహరించడంతో వారిని అదుపు చేయడం తిథిదే పోలీస్ సిబ్బంది వల్ల కాలేదు. భక్తులను అదుపు చేయడంలో విఫలం కావడంతో గురువారం అర్ధరాత్రి నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల కోసం ప్రత్యేక రంగుల్లో ముద్రించిన టికెట్లను ఇస్తున్నారు. పది రోజుల పాటు రోజుకు 80,000 మంది శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. రోజుకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 25,000 మంది, సర్వదర్శనం ద్వారా 42,000 మంది, శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చిన భక్తులు 2,000 మందితో పాటు సిఫార్సు లేఖలతో మరికొంతమందికి దర్శనాలు కల్పించనుంది. 10 రోజుల పాటు 2,50,000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన తిథిదే మరో 4,20,000 సర్వదర్శన టికెట్లను తిరుపతిలో జారీ చేయనుంది. తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్, ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జెడ్పీ ఉన్నత పాఠశాల, విష్ణు నివాసం, శ్రీనివాసం, బైరాగి పట్టెడలోని రామానాయుడు పాఠశాల, శేషాద్రి నగర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాల, గోవిందరాజస్వామి సత్రాల వద్ద 10 రోజుల పాటు టోకెన్లను జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 23వ తారీఖున చేసుకోబోయే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కావాల్సిన ఏర్పాట్లు, వాటికి కావాల్సిన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్, ఫెసిలిటేట్స్, తర్వాత సెక్యూరిటీ పరంగా ఎలా ఉండాలి, హోల్డింగ్ పాయింట్స్ ఎలా ఉండాలి, క్యూ లైన్ ఎలా ఉండాలి, వాటి మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అన్న దానిపైన ఒకసారి ఫిజికల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్ చూడటానికి దగ్గరగా తిరుపతిలో 9 లొకేషన్స్ లో 90 కౌంటర్స్ తో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దగ్గర 4 లక్షలు పైచీలకు టికెట్లని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది భక్తులందరూ కూడా తెలుసుకొని ఫ్లెక్సీ బోర్డ్స్ ద్వారా వాళ్ళకి ఎక్కడెక్కడ ఈ కౌంటర్స్ ఉన్నాయి అన్న ఇది కూడా వాళ్ళకి చేయడం జరుగుతుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నేటి నుంచి శతచండీ ఏకోత్తర వృద్ధి మహాచండీయాగం, సుదర్శన నరసింహ హోమం చేయనున్నారు. 3 రోజుల పాటు సాగే పూజల్లో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొంటారు. రాష్ట్రంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో కొందరు పెద్ద ఎత్తున భూకుంభంగా పాల్పడ్డారు. అవసరం లేకపోయినా అనుకూలమైన కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చి 3 నెలలకు 18.5 కోట్ల విలువైన సిరప్లు, టాబ్లెట్లు కొనుగోలు చేశారు. దీనికోసం వైద్యులు, ఫార్మాసిస్టులపై ఒత్తిడి తెచ్చి మరీ ఇండెంట్లు పెట్టించారు. వాటి గడువు ముగుస్తుండటంతో వైద్య శిబిరాలు పెట్టి కొన్న మందులను పూర్తిగా వినియోగించాలని కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్రంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. కమిషన్ల కోసం రోగులకు అవసరం లేని మందులను అధికంగా కొనుగోలు చేశారు. దీనికి రాష్ట్ర స్థాయిలో 2 అధికారులు, మంత్రి పేషీలోని ఓ ప్రైవేటు వ్యక్తి తెరవెనుక చక్రం తిప్పారు. కొనుగోలు ఆర్డర్లు ఇవ్వడంలోనూ చేతివాటం ప్రదర్శించారు. వారికి అనుకూలంగా ఉన్న కంపెనీలకే ఇండెంట్ పెట్టారు. చిన్న సాంకేతిక అంశాలను చూపుతూ కొన్ని కంపెనీల నుంచే కొనుగోలు చేశారు. వీటిల్లో దగ్గు సిరప్లు, కాల్షియం, ఐరన్, బి కాంప్లెక్స్, నొప్పుల మందులు, మధుమేహానికి సంబంధించి ఎక్కువగా వినియోగం లేనివి అధిక మొత్తంలో ఉన్నాయి. ప్రతి త్రైమాసికానికి ఈఎస్ఐ డిస్పెన్సరీలు, ఆసుపత్రులకు మందులు కొనుగోలు చేస్తారు. కానీ ఒకేసారి 8 నెలలకు మందులు సరఫరా చేయడంతో చాలా డిస్పెన్సరీలు, ఆసుపత్రుల్లో మందులు ఇప్పటికీ ఉన్నాయి. అయినా వైద్యులు, ఫార్మసిస్టులపై ఒత్తిడి తెచ్చి మాట వినకపోతే బదిలీ చేస్తామని బెదిరించి మరీ ఇండెంట్ పెట్టించారు. అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి అక్టోబర్లోనే ఇండెంట్ పెట్టి భారీగా మందులు కొన్నారు. వాటిని నవంబర్లో కంపెనీలు సరఫరా చేశాయి. డిసెంబర్తో త్రైమాసికం ముగుస్తున్నందున వీటిని ఏదో విధంగా ఖాళీ చేసి మళ్లీ జనవరి, మార్చి త్రైమాసికం కోసం ఇండెంట్ పెట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 18.5 కోట్లకు పైగా విలువ చేసే మందులు కొనుగోలు చేశారు. రాజమహేంద్రవరం ఆసుపత్రికి 3 నెలలకు సుమారు 3 కోట్ల వరకు మందులు కొనగా రోజుకు సుమారు 4 లక్షల మందులు వినియోగించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ఒక్క ఆసుపత్రికే ముక్కుకు సంబంధించి నాసోక్లియర్లను 20,000 యూనిట్ల వరకు సరఫరా చేశారు. ఐరన్ సిరప్లు, టాబ్లెట్లను అవసరం కంటే అధికంగా ఇచ్చేశారు. వాస్తవంగా ఇక్కడ ఈ మందులు అంత సంఖ్యలో అవసరం లేకపోయినా డిస్పెన్సరీలకు ఇండెంట్ పెట్టారు. ప్రస్తుతం గడువు తీరిపోయే ప్రమాదం ఉండటంతో మందుల పంపిణీ క్షేత్రస్థాయి సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఆదోని డయాగ్నోస్టిక్ వైద్యుణ్ణి ఈ ఆసుపత్రికి డిప్యూటేషన్పై పంపి ఇక్కడ సూపరింటెండెంట్గా నియమించారు. ఈ నియామకమే నిబంధనలకు విరుద్ధంగా జరగ్గా ఈయన ఉన్నతాధికారులకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట డిస్పెన్సరీకి మందుల ఇండెంట్ అవసరానికి మించి పెట్టారు. ఇక్కడికి రోజుకు 15 మంది లోపే రోగులు వస్తూ ఉంటారు. దాంతో మందులు పెద్ద మొత్తంలో పంపిణీ చేసేందుకు స్థానికంగా ఉండే కంపెనీల్లో వైద్య శిబిరాలు పెట్టాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సరఫరా చేసిన మందులు రాజమహేంద్రవరం సెంట్రల్ డ్రగ్స్ స్టోర్లో మగ్గుతున్నాయి. విజయవాడలోనూ భారీగా మందుల నిల్వలు ఉన్నాయి. కొద్ది రోజుల్లో త్రైమాసికం ముగుస్తుంది. ఇప్పటికీ కొన్ని చోట్లకు మందులు సరఫరా కాలేదంటే అక్కడ అవసరం లేకపోవడమే కారణమని వైద్యులు చెబుతున్నారు. వైద్య శిబిరాల్లో 1-2 రకాల మందులు మినహా ఇవ్వకూడదు. స్లిప్పులు రాసి సమీపంలోని డిస్పెన్సరీ, ఆసుపత్రుల్లో తీసుకోమని చెప్పాలి. ఇప్పుడు అధికంగా కొనుగోలు చేసిన వాటిని ఖాళీ చేసేందుకు శిబిరాల్లోనే ఇచ్చేస్తున్నారు. ఒక ఉద్యోగి కుటుంబంలో 3-4 ఉంటే వారందరి పేర్లు రాసేసి మందులు ఇచ్చినట్లు రికార్డులు చూపుతున్నారు. అవసరం కంటే అదనంగా ఇచ్చేస్తున్నారు. జనవరిలోపు మందులను ఖాళీ చేయించి కొత్తగా మళ్లీ కొనుగోలు చేయడంపైనే ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. వాస్తవంగా 40 ఏళ్లు పైబడిన వారికి స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. బీపీ, మధుమేహం లాంటి వాటిని పరీక్షిస్తారు. ఇక్కడ అలాంటి నియమాలేవీ పాటిస్తున్నట్లు కానీ, స్టాక్ బుక్స్ లో రాస్తున్న దాఖలాలు కానీ లేవు. మందుల ఇండెంట్లో కీలక అధికారులు, మంత్రి పేషీలోని వ్యక్తి, ఎవరికి అనుకూలంగా ఉన్న కంపెనీలకు వారు మందుల ఇండెంట్ పెట్టించారు. మంత్రి పేషీలోని ప్రైవేటు వ్యక్తి సుమారు 20 కంపెనీలను సిఫార్సు చేయగా 2 రాష్ట్ర స్థాయి అధికారులు 12 కంపెనీల మందులు సిఫార్సు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మందుల్లో ఉండే ఫార్ములాలను సాకుగా చూపి అనుకూలంగా ఉన్న వాటి నుంచే కొనుగోలు చేసేలా ఓ కొత్త ఫార్ములా కనిపెట్టి మరీ దోపిడీకి పాల్పడ్డారు. ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకల నిర్వహణలో వైకాపా నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో నిర్వహించిన వేడుకల్లో అధికార పార్టీలోని ఆధిపత్య పోరు బయటపడింది. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాపురావు అనుకూల, వ్యతిరేక వర్గీయులు ఎవరికి వారు వేదికలు ఏర్పాటు చేసుకుని కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు, ఒంగోలులో జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. జగన్ను దేవుడిలా చూపిస్తూ విపక్షాలను సైతానులుగా చిత్రీకరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లాస్ట్ మినిట్ లో వచ్చి ఈ టోర్నమెంట్ లో పాల్గొంది. వాళ్ళు అద్భుతమైన అసాధారణ ప్రతిభ కనబరిచారు. హ్యాపీ బర్త్డే టు యు జగనన్న, హ్యాపీ బర్త్డే టు యు సీనన్న. ఆశా వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చి జగన్ మోసం చేశారని మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో రాష్ట్ర ఆశా వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దుర్గాభవాని ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇన్ని సంవత్సరాల నుండి వీళ్ళు పనిచేస్తున్నా కూడా వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వీళ్ళ ఉద్యోగ భద్రత కల్పించడంలో కానీ, వేతనాలను పెంచడంలో కానీ చిత్తశుద్ధి ప్రదర్శించట్లేదు. వీళ్ళందరూ ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మా జీతాలు పెంచండి, దాని జీతాలు తక్కువ అవడం వల్ల మా జీవితం చాలా దుర్భిక్షంగా, ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే వీళ్ళు ఆనరోరియం బేస్ మీద పనిచేస్తారని చెప్తున్నారో, ఈ ఆనరోరియం మీద బేస్ పనిచేసే వీళ్ళకి ప్రభుత్వం నుండి ఏదైనా సంక్షేమ పథకాలకి అర్హులైనా కూడా వీళ్ళు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీకు ఈ పెన్షన్ వర్తించదని చెప్పేసి సంక్షేమ పథకానికి కూడా అర్హులు కాకుండా చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ మాత్రం కూడా మహిళలు కష్టపడుతున్నారు, వాళ్ళకి తగిన వేతనం ఇవ్వాలని కాకుండా ఆశా వర్కర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు రోజు గర్భిణీ స్త్రీల కోసం కష్టపడే ఈ మహిళలకి మెటర్నిటీ లీవ్ కూడా కల్పించలేదు. అదే రకంగా బెనిఫిట్స్ ఏదైతే ఉందో వాళ్ళకి గ్రాట్యుటీ దగ్గర నుంచి ఏ బెనిఫిట్ కూడా సరిగా లేకపోవడం కూడా చాలా దౌర్భాగ్యం.
కృష్ణా జిల్లాలో చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. బాపలపాడు మండలం కోడూరుపాడు వద్ద ఘటన జరిగింది. విజయవాడ నుంచి అతివేగంగా వస్తున్న కారు అంబులెన్స్ను ఢీకొంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ పరంగా తక్షణమే సన్నాహాలు నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC నిర్ణయించింది. విపక్షాల కూటమి ఇండియాలోని భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటుపై 5 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ హైకమాండ్ CWC భేటీలో లోక్సభ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతలు K. వేణుగోపాల్, జయరాం రమేష్ వివరాలను వెల్లడించారు. ఈ నెలలోనే స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి పార్టీ అభ్యర్థుల ఎంపికను సత్వరమే పూర్తి చేస్తామని వెల్లడించారు. 1-2 రోజుల్లో పార్టీ మేనిఫెస్టో కమిటీని ప్రకటించనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదని, రాష్ట్రాల వారీగా పార్టీ శ్రేణులను సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. భారత్ జోడో యాత్రను మళ్లీ చేపట్టాల్సిందిగా రాహుల్కు CWC విజ్ఞప్తి చేసిందని, దీనిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ నేతలు వివరించారు. మరోవైపు విపక్ష కూటమి ఇండియా భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటులో సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనాలపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతుల సంఖ్య 5కు చేరింది. మరో 2 జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం సురాన్కోట్ రహదారిలోని సావ్ని ప్రాంతంలో వాహనాలపై దాడి జరిగినట్లు లెఫ్టినెంట్ కర్నల్ సునీల్ బర్త్వాల్ వెల్లడించారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంపై గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం అదనంగా సైనికులను తలుస్తున్న 2 వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారన్నారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని తెలిపారు. మరోవైపు ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్కు చెందిన లష్కర్-e-తోయిబా అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ప్రకటించింది. దాడి అనంతరం ముష్కరుల వేట ప్రారంభించిన భద్రతా బలగాలు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. జన్ పలాజ్ స్క్వేర్లోని చార్లస్ విశ్వవిద్యాలయంలో ఓ సాయుధుడు బీభత్సం సృష్టించారు. ఫిలాసఫీ విభాగం భవనంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులో 15 మంది మరణించగా 20 మందికి పైగా గాయాలయ్యాయి. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దుండగుడిని మట్టుబెట్టారు. బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించారు. యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పులు జరిగిన భవనంలో ఇంకా పేలుడు పదార్థాలు ఉండొచ్చనే అనుమానంతో సోదాలు నిర్వహించారు. దుండగుడు అదే యూనివర్సిటీకి చెందిన విద్యార్థిగా అధికారులు గుర్తించారు. కాల్పుల ఘటన వెనుక ఏ తీవ్రవాద సంస్థలు లేవని చెక్ అంతర్గత శాఖ మంత్రి విట్ రాకుసన్ స్పష్టం చేశారు. విచారణలో ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.